శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. నవగ్రహాలలో శుక్రుడు జూన్ 8వ తేదీ సోమవారం సాయంకాలం 5:47 మిథున రాశిలో నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే నవగ్రహాల్లో శుక్రుడికి కర్కాటక సంక్రమణం జరుగుతోంది. అలా జూన్ 8 సాయంకాలం 5:47 కర్కాటక రాశిలోకి వచ్చిన శుక్రుడు మళ్ళీ జూలై నెల 4వ తారీఖు శనివారం రాత్రి 7:18 సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. అంటే జూన్ 8వ తేదీ సోమవారం నుంచి జూలై 4వ తేదీ శనివారం రాత్రి 7:18 వరకు ఆయన కర్కాటక రాశిలోనే ఉంటాడు. ఈ సమయంలో కర్కాటక రాశిలో ఉన్నటువంటి శుక్రుడి సంచారం అనేది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో, శుక్రుడి కర్కాటక సంక్రమణం ఏ రాశుల వారికి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుందో, ఏ రాశుల వారికి వ్యతిరేక ఫలితాలు కలిగింపజేస్తుందో, అనుకూల ఫలితాలు రెట్టింపు కావటానికి, వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి శుక్రుడికి సంబంధించి ద్వాదశ రాశుల వాళ్ళు ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలో, నవగ్రహాల్లో ఈ శుక్రుడి కర్కాటక సంక్రమణం ఏ ఏ విషయాలలో ఎటువంటి ఫలితాలను ద్వాదశ రాశుల వారికి కలిగింపజేస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి జూన్ 8వ తేదీ సోమవారం సాయంత్రం 5:47 శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించగానే, ఈ శుక్రుడి కర్కాటక సంక్రమణం జరగగానే వృశ్చిక రాశి వాళ్ళకి ఈ శుక్రుడి సంచారంలో మార్పు 9వ స్థానంలో ప్రారంభమవుతోంది. అంటే భాగ్యస్థానం అంటారు. జ్యోతిష శాస్త్ర గ్రంథాల ప్రకారం 9వ స్థానం భాగ్యస్థానంలో శుక్రుడు అద్భుతమైనటువంటి శుభ ఫలితాలను కలిగింపజేస్తాడు. కాబట్టి జూన్ 8వ తేదీ నుంచి మళ్ళీ శుక్రుడు జూలై 4వ తేదీ శనివారం సింహరాశిలోకి రాత్రి 7:18 మారే వరకు వృశ్చిక రాశి వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు ఇస్తూనే ఉంటాడు. భాగ్యస్థానం 9వ స్థానంలో శుక్రుడు జూన్ 8 నుంచి జూలై 4 వరకు వృశ్చిక రాశి వాళ్ళకి పరమాద్భుతమైన ఫలితాలు ప్రత్యేకమైన విషయాల్లో ఇస్తాడు. ఏ విషయాల్లో శుక్రుడు 9వ స్థానంలో ఉండి వృశ్చిక రాశి వాళ్ళకి అద్భుత ఫలితాలు ఇస్తున్నాడు, ఆ విషయాల్లో అద్భుత ఫలితాలు ఇంకా రెట్టింపు కావాలంటే వృశ్చిక రాశి వాళ్ళు ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి, ఈ విషయాలు పరిశీలిస్తే 9వ స్థానంలో ఉన్న శుక్రుడు వృశ్చిక రాశి వాళ్ళకి భక్తిని పెంచుతాడు. భక్తి వల్ల దైవబలం పెరుగుతుంది, దైవబలం వల్ల కార్యసిద్ధి ఏర్పడుతుంది. ధర్మ మార్గంలో ప్రతి పనిలో ముందడుగు వేసి అద్భుతమైన విజయాలు వృశ్చిక రాశి వాళ్ళు పొందగలుగుతారు. అలాగే ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలు, వీటన్నిటికీ అద్భుతమైనటువంటి ప్రాధాన్యత వృశ్చిక రాశి వాళ్ళు ఇస్తారు. అలాగే దైవభక్తి పెరుగుతుంది, మిత్రులకు సహాయం చేస్తారు. మిత్రులు ఏ కష్టంలో ఉన్నా సరే ముందుండి వాళ్ళని కష్టం నుంచి బయటకు తీసుకొస్తూ ఉంటారు. అలాగే ప్రేమ వ్యవహారాలు విజయవంతం చేసుకోగలుగుతారు. చాలా కాలంగా లవ్ ప్రపోజ్ చేయాలని భావించే వృశ్చిక రాశి వాళ్ళకి ఇది బెస్ట్ టైం అని చెప్పాలి. 9వ స్థానంలోకి శుక్రుడు వచ్చాడు. లవ్ ప్రపోజ్ చేస్తే వాళ్ళు లవ్ యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంటుంది. లవ్ మ్యారేజ్ గురించి ఇంట్లో చెప్పి పెద్దల్ని ఒప్పించడానికి కూడా ఇప్పుడు బలం వృశ్చిక రాశి వాళ్ళకి అద్భుతంగా ఉంది. కాబట్టి జూన్ 8 నుంచి జూలై 4 మధ్యలో మీ ప్రేమ వ్యవహారాన్ని విజయవంతం చేసుకునే ప్రయత్నం చేసుకోవచ్చు. అలాగే గురువులను ఎక్కువగా గౌరవిస్తారు, గురుభక్తి పెరుగుతుంది. దానివల్ల గురువుల యొక్క అనుగ్రహం కలిగి ప్రతి పనిలో విజయం చేకూరుతుంది. అలాగే గురువులకి శక్తి కొలది సహాయం కూడా చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ప్రతి కార్యక్రమాన్ని ఒక ప్రణాళికాబద్ధంగా రచించుకొని, ఒక ప్లాన్ ప్రకారం రచించుకొని ప్రతి పనిలో విఘ్నాలు లేకుండా విజయాలు సాధిస్తూ ఉంటారు. అంటే లైఫ్ ప్లానింగ్ పర్ఫెక్ట్ గా చేసుకుని ప్రతి పనిలో వృశ్చిక రాశి వాళ్ళు 9వ స్థానంలో శుక్రుడి వల్ల అద్భుతమైన విజయాలు పొందగలుగుతారు. ఆరోగ్యం బాగుంటుంది, అనారోగ్యాలకు చెక్ పెడతారు. ఆరోగ్యం నిలకడగా ఉండటం వల్ల ఆనందాన్ని పొందుతూ ఉంటారు. ప్రత్యేకంగా వృశ్చిక రాశి పురుషులైతే స్త్రీ జనాకర్షణ కలిగి ఉంటారు. స్త్రీలు అందరూ కూడా వృశ్చిక రాశి పురుషుల్ని చూసి ఆకర్షితులు అవటానికి 9వ స్థానంలో ఉన్న శుక్రుడు కారణమవుతాడు. అలాగే శుక్రుడి ఆధిపత్యం రీత్యా ఫలితాలు మనం పరిశీలించినట్లయితే ప్రధానంగా వృశ్చిక రాశి వాళ్ళకి శుక్రుడు వ్యయస్థానాధిపతి అయ్యాడు. అంతేకాకుండా 7వ స్థానాధిపతి కూడా అయ్యాడు. ఎందుకంటే వృశ్చిక రాశి నుంచి చూసుకున్నప్పుడు వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం, వృషభ రాశి కూడా శుక్రుడిదే. కాబట్టి 7మాధిపతి శుక్రుడు అయ్యాడు, వ్యయస్థానాధిపతి శుక్రుడు అయ్యాడు. 7మాధిపతి వ్యయస్థానాధిపతి అయ్యి వృశ్చిక రాశి వాళ్ళకి శుక్రుడు 9వ ఇంట్లో ఉండి ఎలాంటి అద్భుత ఫలితాలు ఇస్తున్నాడు అంటే వ్యయస్థానాధిపతి అయ్యి ప్రధానంగా శత్రు బాధలు పోగొడతాడు. వ్యయస్థానం అంటే శత్రు బాధలకు సంబంధించింది. శత్రువులందరూ మిత్రులుగా వృశ్చిక రాశి వాళ్ళకి మారిపోతారు.
వ్యయస్థానం అంటే అనవసరమైన ఖర్చులకు సంకేతమైన స్థానం. అనవసర ఖర్చులు వృశ్చిక రాశి వాళ్ళకి తగ్గిపోతాయి, ధనాన్ని కూడబెట్టగలుగుతారు. వ్యయస్థానాధిపతి శుక్రుడు అవటం వల్ల ఈ ఫలితాలు పొందుతారు. అలాగే సప్తమాధిపతి కూడా శుక్రుడయ్యాడు. సప్తమాధిపతి అంటే సప్తమ స్థానం, మ్యారేజ్ స్థానము. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళకి ఈ సమయంలో పెళ్లిళ్ళు నిశ్చయమయ్యే అవకాశం ఉంటుంది. సప్తమం అంటే అది పార్ట్నర్షిప్ కు సంబంధించిన స్థానం. వృశ్చిక రాశి వాళ్ళు ఎవరైనా కొత్తగా పార్ట్నర్షిప్ బిజినెస్లు పెడితే అవన్నీ బ్రహ్మాండంగా లాభాలలో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇన్ని ప్రయోజనాలు వృశ్చిక రాశి వాళ్ళు పొందుతారు. కాబట్టి జూన్ 8 నుంచి జూలై 4వ తేదీ వరకు 9వ స్థానం భాగ్యస్థానంలో ఉండి వ్యయస్థానాధిపతి అయ్యి సప్తమ స్థానాధిపతి అయ్యి ఉన్న శుక్రుడు వృశ్చిక రాశి వాళ్ళకి ఇంతటి పరమాద్భుతమైన శుభ ఫలితాలు కలిగింపజేస్తాడు. ఈ అద్భుతమైన ఫలితాలు రెట్టింపు కావాలంటే వృశ్చిక రాశి వాళ్ళు శుక్రుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. జూన్ 8 సోమవారం సాయంత్రం 5:47 నవగ్రహాలలో శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించి మళ్ళీ జూలై 4వ తేదీ శనివారం రాత్రి 7:18 సింహరాశిలోకి మారే వరకు ద్వాదశ రాశులలో కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు ఇస్తాడు, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. అంటే జూన్ 8 నుంచి జూలై 4 వరకు కర్కాటకంలో ఉన్న శుక్రుడు కొన్ని రాశులకు ఇచ్చే అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి, కొన్ని రాశులకు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి శుక్రుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. ఈ సమయంలో వచ్చే శుక్రవారాల పరిహారాలు చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ఎలాంటి పరిహారం చేసుకోవాలంటే శుక్రుడికి ప్రియమైన ధాన్యం అలసందలు అంటే బొబ్బర్లు. కాబట్టి జూన్ 8 నుంచి జూలై 4 మధ్యలో వచ్చే శుక్రవారాలు శుక్రహోరలో అలసందలు దానం ఇచ్చుకోండి. శుక్రహోర ఎప్పుడు ఉంటుంది? శుక్రవారం ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శుక్రహోర ఉంటుంది. ఈ శుక్రహోర ఉన్న సమయంలో దగ్గరలో ఉన్నటువంటి ఆలయంలో పండితుడు పంతులు గారికి బ్రాహ్మణుడికి కేజింబావు అలసందలు అంటే బొబ్బర్లు తెల్లటి వస్త్రంలో గట్టి దానం ఇస్తే మంచిది. శుక్రుడికి తెలుపు అంటే ఇష్టం. అది కూడా ఉదయం పూట హోర ఎక్కువ ఫలితం. ఉదయం 6 నుంచి 7 మధ్యలో ఇస్తే ఫలితం అద్భుతం. మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో ఇస్తే కొద్దిగా తగ్గుతుంది కానీ ఫలితం అది కూడా మంచి ఫలితం. రాత్రి 8 నుంచి 9 మధ్యలో శుక్రహోరలో ఫలితం ఇంకొంచెం తగ్గుతుంది. ఉదయం పూట హోరలో అయితే ఫలితం చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే శుక్రహోరలో గోమాత కలసందలు తినిపించినా కూడా అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి. కాబట్టి జూన్ 8 నుంచి జూలై 4 మధ్యలో వచ్చే శుక్రవారాలు శుక్రహోరలో నానబెట్టిన అలసందలు అంటే బొబ్బర్లు ఆవుకు తినిపించండి. దానివల్ల కూడా శుక్రుడి అనుకూల ఫలితాలు పెరుగుతాయి, వ్యతిరేక ఫలితాలు తగ్గుతాయి. అంతేకాకుండా శుక్రుడికి సుగంధ ద్రవ్యాలంటే ప్రీతిపాత్రం. కాబట్టి ద్వాదశ రాశుల వాళ్ళు స్నానం చేసేటప్పుడు శుక్రుడికి ప్రీతికరమైనటువంటి సుగంధ ద్రవ్యాలు అంటే సెంట్ లాంటివి నీళ్ళల్లో వేసుకొని స్నానం చేయండి. పన్నీరు నీటిలో కొద్దిగా కలుపుకొని ఆ నీళ్లతో స్నానం చేస్తే శుక్రుడు అనుగ్రహిస్తాడు. అలాగే శుక్రుడి అనుగ్రహం కలగాలంటే జూన్ 8 నుంచి జూలై 4 మధ్యలో వచ్చే శుక్రవారాలు వీలైనప్పుడు ఉపవాసం ఉండండి. ఉపవాసం ఉండి రాత్రికి అలసందల ఆహారంలో స్వీకరించండి. అది శుక్రుడికి ప్రియమైన ఉపవాసం అవుతుంది. లేదా పాలతో చేసిన పాయసాన్ని శుక్రవారం పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి ఆహారంగా స్వీకరించండి. అది కూడా శుక్రుడి అనుగ్రహాన్ని కలిగింపజేస్తుంది. ప్రతి గ్రహానికి జ్యోతిష శాస్త్రంలో అధిష్టాన దేవతలను ఉంటారు. ఒక ఆఫీసులో ఎంప్లాయ్ పైన బాస్ ఉన్నట్టే గ్రహాలకు కూడా జ్యోతిష శాస్త్రంలో బాసులు ఉంటారు. వాళ్ళనే అధిష్టాన దేవతలు అనే పేరుతో పిలుస్తారు. శుక్రుడికి అధిష్టాన దేవత రాజరాజేశ్వరి అమ్మవారు, లలితా పరమేశ్వరి దేవి. కాబట్టి జూన్ 8 నుంచి జూలై 4 మధ్యలో వచ్చే శుక్రవారాలు ఎవరైనా సరే లలితా అమ్మవారిని దేవాలయంలో దర్శించుకున్నా లేదా ఇంట్లో లలితా అమ్మవారికి పూజ చేసినా శుక్రుడు విశేషమైన శుభ ఫలితాలు ఇస్తాడు, నెగిటివ్ రిజల్ట్స్ తగ్గిస్తాడు. లలితా సహస్రనామ స్తోత్రం చాంటింగ్ వింటేనే ఈ సమయంలో వచ్చే శుక్రవారాలు అద్భుత ఫలితాలు కలుగుతాయి. అయితే ఆ చాంటింగ్ వినేంత సమయం లేకపోతే ఈ సమయంలో వచ్చే శుక్రవారాలు శ్రీమాత్రే నమః అని వీలైనన్ని సార్లు అనుకోండి. ఎందుకంటే దానాలు ఇవ్వలేని వాళ్ళు, ఆవుకు ఆహారం తినిపించలేని వాళ్ళు, ఉపవాసం ఉండలేని వాళ్ళు మంత్రజపం చేసుకున్నా కూడా శుక్రుడు అనుగ్రహిస్తాడు. శ్రీమాత్రే నమః, అలాగే ఓం శ్రీ రాజమాతంగ్యై నమః, ఈ 2 మంత్రాల్లో ఏదో ఒక మంత్రాన్ని జపించుకోండి, అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలాగే రాజరాజేశ్వరి అష్టకం అని ఒక అద్భుతమైన అష్టకం ఉంటుంది. ఈ సమయంలో వచ్చే శుక్రవారాలు రాజరాజేశ్వరి అష్టకాన్ని విన్నా కూడా విశేషంగా శుక్రుడి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ పాత్రులు కావచ్చు. కాబట్టి నవగ్రహాలలో శుక్రుడి కర్కాటక సంక్రమణం అనేది సంపూర్ణమైన శుభ ఫలితాలను కలిగింపజేయాలంటే, వ్యతిరేక ఫలితాలన్నీ తగ్గింపజేసుకోవాలంటే శుక్రుడికి ఇష్టమైన స్నానం చేయటం, శుక్రుడికి ఇష్టమైన దానం ఇవ్వటం, శుక్రుడికి ఇష్టమైన విధంగా ఉపవాసం ఉండటం, శుక్రుడికి ప్రీతికరమైన ద్రవ్యం గోమాతకు తినిపించటం,
శుక్రుడికి అధిష్టాన దేవత అయినటువంటి లలితా పరమేశ్వరీ దేవిని పూజించడం ద్వారా సంపూర్ణంగా శుక్రుడి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా ఖగోళంలో గ్రహాల సంచారంలో వచ్చే మార్పు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? గ్రహాలు ఖగోళంలో మారినప్పుడు ఒక రాశిలో నుంచి ఇంకో రాశిలోకి ప్రవేశించినప్పుడు ఆ మార్పు ఏ రాశుల వారికి యోగిస్తుందో ఏ రాశుల వారికి యోగించదో తెలుసుకోవాలనుకుంటున్నారా? దాన్ని బట్టి పాటించాల్సిన పరిహారాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.